ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో శ్రీవారి భక్తులకు శుభవార్తను తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వీఐపీ రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలకు సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ గురించి, అలాగే ఈ మార్చి నెలలో 2 వేరు తేదీల్లో ఆర్జిత సేవల్ని అలాగే వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ వారు రద్దు చేస్తున్నారండి. అవి ఏ ఆర్జిత సేవలు, ఎందుకు రద్దు చేస్తున్నారు అనే దానికి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ గురించి, అలాగే ఈ రోజు రిలీజ్ చేసిన మొదటి గడప ఆర్జిత సేవలకి ఏ విధంగా ఆన్లైన్ లెక్కడిపులో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎక్కువ శాతం సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనే దానికి సంబంధించి, ఇంకా ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలు, ఇలా వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా శ్రీవారి మొదటి గడప ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం, ఈ 4 రకాల ఆర్జిత సేవలకి ఆన్లైన్ లెక్కడిపులో జూన్ నెలకి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మార్చి 18వ తారీఖు అనగా ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 10 గంటల వరకు ఈ 2 రోజుల పాటు ఆన్లైన్ లెక్కడిప్ అనేది అవైలబుల్లో ఉంటుందండి. సో ఎంతమంది శ్రీవారి భక్తులైతే ఈ 2 రోజుల పాటు ఆన్లైన్ లెక్కడిపులో రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ భక్తులందరికీ సంబంధించిన లెక్కడిప్ రిజల్ట్ ని ఎల్లుండి అంటే మార్చి 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు టీటీడీ వారు సేమ్ ఇదే టీటీడీ వెబ్సైట్ లో లైవ్ లో అనౌన్స్ చేస్తారు. అలా అనౌన్స్ చేసినప్పుడు ఎవరైతే ఆన్లైన్ లెక్కడిపులో సెలెక్ట్ అవుతారో ఆ భక్తులందరికీ కంగ్రాచులేషన్స్ తెలుపుతూ వాళ్ళు ఏ సేవకి ఏ తేదీకి సెలెక్ట్ అయ్యారు అనేది వాళ్ళ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కి మెసేజెస్ రావడం జరుగుతుంది. అలా ఎవరైతే లెక్కడిపులో సెలెక్ట్ అయినట్టు మెసేజెస్ వస్తాయో ఆ భక్తులు మాత్రమే ఆ సేవకి అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి. అంతేకాని ఇప్పుడు మీరు లెక్కడిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ముందుగా ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ప్రతి ఒక్కరూ మిస్ కాకుండా ఈ ఆన్లైన్ లెక్కడిపులో మొదటి గడప ఆర్జిత సేవలకి జూన్ నెలకి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అయితే ఈ ఆన్లైన్ లెక్కడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇక్కడ ఉన్న క్లిక్ హియర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేశారు అంటే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చి కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత జనరల్ డీటెయిల్స్ అండ్ ఫిలిగ్రామ్ డీటెయిల్స్ ని ఎంటర్ చేయడానికి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫిలిగ్రామ్ డీటెయిల్స్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ దగ్గర క్లిక్ చేశారు అంటే ఒకరికా లేదా ఇద్దరికా అంటే ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యి ఒక్కసారికి 2 మెంబర్స్ కి మనం లెక్కడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సెలెక్ట్ అయితే ఇద్దరు సెలెక్ట్ అవుతారు, ఇద్దరు ఆ సేవలో పాల్గొనే అవకాశం ఉంటుందండి. ఇద్దరు అంటే భార్య భర్త, అమ్మ కొడుకు, తండ్రి కూతురు, అక్క చెల్లి, ఎవరైనా ఇద్దరు ఫ్రెండ్స్, ఇలా ఏ ఇద్దరైనా ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యి ఈ ఆన్లైన్ లెక్కడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇలా డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే ఈ ఆన్లైన్ లెక్కడిపులో ఏ సేవలు ఉంటాయి, ఒక్కొక్క సేవకి ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ ఎంత, ఆ సేవ ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు జరుగుతుంది అనే ఫుల్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మీకు చూపించడం జరుగుతుందండి. అలాగే ఇక్కడ సెలెక్ట్ సేవ డేట్ అనే ఆప్షన్ దగ్గర ఈ క్యాలెండర్ పై క్లిక్ చేశారు అంటే ఆన్లైన్ లెక్కడిపు ఏ నెలకైతే రిలీజ్ చేసి ఉంటారో ఆ నెలలో ఏ సేవలు ఏ తేదీలో ఎన్ని టికెట్స్ రిలీజ్ చేశారని మీకు ఈ విధంగా చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ ఏదైనా ఒక సేవని ఒక తేదీకి మీకు పర్టికులర్ గా ఇట్లా సెలెక్ట్ చేసుకొని లెక్కడిపులో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంటే మీరు లెక్కడిపులో సెలెక్ట్ అయ్యే అవకాశాలు అయితే చాలా తక్కువ అండి. ఇలా కాకుండా ఆన్లైన్ లో రిలీజ్ చేసిన అన్ని సేవల్ని అన్ని తేదీలకు సెలెక్ట్ చేసుకొని లెక్కడిపులో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఏదైనా ఒక సేవకి ఒక తేదీకి లెక్కడిపులో సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆన్లైన్ లో రిలీజ్ చేసిన అన్ని సేవల్ని అన్ని తేదీలకి సెలెక్ట్ చేసుకోవడం కోసం ఇక్కడ సెలెక్ట్ ఆల్ సేవాస్ అండ్ డేట్స్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేశారు అంటే ఆన్లైన్ లో రిలీజ్ చేసిన అన్ని సేవల్ని మీరు సెలెక్ట్ చేసుకొని లెక్కడిపులో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు ఈ విధంగా గ్రీన్ కలర్ లో చూపిస్తుంది. ఇక్కడ మీరు ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకొని కంటిన్యూ ఈ ఆన్లైన్ లెక్కడిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఈ విధంగా అన్ని సేవల్ని సెలెక్ట్ చేసుకొని లెక్కడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవడం వలన ఎక్కువ శాతం సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. ఈ ఆన్లైన్ లెక్కడిప్ కి టీటీ దేవస్థానమ్స్.ap.gov.in అని ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కావచ్చు, ఇంకా టీటీ దేవస్థానమ్స్ మొబైల్ యాప్ లో కావచ్చు, ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ 2 డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ 2 వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ను కూడా ఒకసారి చూడగలరు. ఇకపోతే ఏప్రిల్ మరియు జూన్ నెలలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ రిలీజ్ గురించి టీటీడీ నుంచి నిన్నే ఒక అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ అప్డేట్ వచ్చిన వెంటనే ఒక వీడియో అనేది చేసి నిన్నే మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వీఐపీ రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలకు సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలకు శ్రీవారి దర్శనం మార్చి 24 నుండి అమలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రజా
ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలకు శ్రీవారి దర్శనాన్ని టీటీడీ కల్పించనుంది. ఈ విధానం మార్చి 24 నుండి అమల్లోకి రానుంది. ఇందులో భాగంగా వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి తెలంగాణ ప్రజాప్రతినిధుల నుండి సిఫారసు లేఖలను ఆది సోమవారాల్లో మాత్రమే స్వీకరించడం జరుగుతుంది. సోమ, మంగళవారం దర్శనాలకు గాను, అదే విధంగా ₹300 దర్శన టికెట్లకు సంబంధించి సిఫారసు లేఖలను బుధ, గురువారాల్లో మాత్రమే స్వీకరించడం జరుగుతుందని ఏ రోజుకారోజు దర్శనం తెలియజేయడమైనది. ఒకరి సిఫారసు లేఖను మాత్రమే 6 మందికి మించకుండా స్వీకరించడం జరుగుతుంది. ఇప్పటి వరకు సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనానికి గాను, ఆదివారం ఆంధ్ర ప్రజా ప్రతినిధుల నుండి స్వీకరిస్తున్న సిఫారసు లేఖలు ఇకపై శనివారం నాడు, ఆదివారం దర్శనం కొరకు స్వీకరించబడతాయి. తిరుమలలో అందుబాటులో ఉన్న వసతి సౌకర్యాలను, ఇతర భక్తుల దర్శనాల సమయాలను దృష్టిలో ఉంచుకొని సుదీర్ఘంగా చర్చించి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న అనంతరం టీటీడీ ఈ మేరకు నిర్ణయించింది. ఈ మార్పులను భక్తులు దృష్టిలో ఉంచుకొని టీటీడీకి సహకరించవలసిందిగా కోరడమైనది. ఇదండి మార్చి 24వ తేదీ నుంచి తెలంగాణ వీఐపీ రికమెండేషన్ లెటర్స్ ద్వారా టీటీడీ వారు భక్తులకి బ్రేక్ దర్శనాలు కల్పించనున్నారు. అయితే తెలంగాణ రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలు అనేవి కేవలం సోమవారం, మంగళవారం ఈ 2 రోజుల్లో మాత్రమే కల్పిస్తున్నారండి. ఈ 2 రోజుల్లో బ్రేక్ దర్శనాలకు సంబంధించిన వీఐపీ రికమెండేషన్ లెటర్స్ ని సోమవారం ఎవరైతే బ్రేక్ దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులు ముందు రోజు అంటే ఆదివారం రోజున తిరుమలలో ఆ లెటర్ ని సబ్మిట్ చేయాలి. అలాగే మంగళవారం బ్రేక్ దర్శనం చేసుకోవాలి అనుకునే భక్తులు ముందు రోజు అంటే సోమవారం రోజు ఆ లెటర్ ని తిరుమలలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే తెలంగాణ వీఐపీ రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలకు సంబంధించిన లెటర్స్ అనేవి ఆదివారం, సోమవారం ఈ 2 రోజుల్లో మాత్రమే స్వీకరిస్తారు. ఆ లెటర్స్ పైన బ్రేక్ దర్శనాలని సోమవారం, మంగళవారం ఈ 2 రోజులు మాత్రమే కల్పించడం జరుగుతుంది. ఇకపోతే తెలంగాణ వీఐపీ రికమెండేషన్ లెటర్స్ ద్వారా ₹300 స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ తో స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకునే భక్తులకి ఆ ₹300 స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ కి తెలంగాణ రికమెండేషన్ లెటర్ ని బుధవారం, గురువారం ఈ 2 రోజుల్లో మాత్రమే స్వీకరిస్తారు. అండ్ ఏ రోజుకు సంబంధించిన దర్శనం టికెట్ కి అదే రోజు లెటర్ అనేది తిరుమలలో సబ్మిట్ చేయాలి. అదే రోజు మీకు స్వామివారి దర్శనం కల్పిస్తారండి. అండ్ ఇక్కడ తెలంగాణ నుంచి రికమెండేషన్ లెటర్స్ తీసుకొచ్చే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, ఒక వీఐపీకి ఒక రోజుకి కేవలం ఒక వీఐపీ రికమెండేషన్ లెటర్ ని మాత్రమే టీటీడీ వారు యాక్సెప్ట్ చేస్తారండి. ఆ లెటర్ పై కేవలం 6 మెంబర్స్ ని మాత్రమే స్వామివారి దర్శనంకి అనుమతించడం జరుగుతుంది. అంటే తెలంగాణ వీఐపీ రికమెండేషన్ లెటర్స్ ద్వారా ఎవరైతే స్వామివారి దర్శనంకి వస్తున్నారో ఆ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, ఒక వీఐపీకి ఒక రోజుకి ఒక సిఫారసు లెక్కని మాత్రమే ఇవ్వడానికి అవకాశం అయితే ఉంది. దీనిని భక్తులు ముఖ్యంగా గమనించుకోగలరు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ వీఐపీ రికమెండేషన్ లెటర్స్ ద్వారా గతంలో సోమవారం రోజున వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించేవారు. కానీ ప్రస్తుతం సోమవారం రోజు కల్పించే వీఐపీ బ్రేక్ దర్శనాన్ని ముందు రోజు అంటే ఆదివారం రోజు కల్పిస్తున్నారండి. అంటే ఆంధ్రప్రదేశ్ వీఐపీ రికమెండేషన్ లెటర్స్ ద్వారా ఎవరైతే ఆదివారం రోజు స్వామివారిని బ్రేక్ దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులు ఆ లెటర్ ని ముందు రోజు అంటే శనివారం రోజున తిరుమలలో లెటర్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ లెటర్ ద్వారా మీకు నెక్స్ట్ డే అంటే ఆదివారం రోజున స్వామివారి బ్రేక్ దర్శనం కల్పిస్తారండి. దీనిని భక్తులు గమనించుకోగలరు. ఇదండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వీఐపీ రికమెండేషన్ లెటర్స్ పై స్వామివారి బ్రేక్ దర్శనాలకు సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్. ఇకపోతే ఈ మార్చి నెలలో 2 వేరు తేదీలలో వీఐపీ బ్రేక్ దర్శనాలను అలాగే ఆర్జిత సేవలను టీటీడీ వారు రద్దు చేస్తున్నారు. దీనికి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్, మార్చి 25న కోయిల్ ఆల్వార్ తిరుమంజనం, 30న ఉగాది ఆస్థానం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు. ఈ నెల 30వ తారీఖున విశ్వావసు నామ సంవత్సర తెలుగు ఉగాదిని పురస్కరించుకొని టీటీడీ శ్రీవారి ఆలయంలో మార్చి 25వ తారీఖున కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించనుంది. ఈ కారణంగా మంగళవారం శ్రీవారి ఆలయంలో నిర్వహించే అష్టదళ పాద పద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. అదే విధంగా మార్చి 30 ఆదివారం నాడు శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకొని సహస్ర దీపాలంకరణ సేవ మినహా అన్ని ఆర్జిత సేవలను రద్దు చేయడమైనది. మార్చి 25 మరియు 30 తేదీలలో ప్రోటోకాల్ పరిధిలోని వీఐపీలకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉంటాయి. ఈ కారణంగా మార్చి 24వ తారీఖున అదే విధంగా మార్చి 29వ తేదీన వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి ఎటువంటి సిఫారసు లేఖలను స్వీకరించడం జరగదు. ఈ అంశాన్ని భక్తులు దృష్టిలో ఉంచుకొని టీటీడీకి సహకరించవలసిందిగా కోరడమైనది. ఇదండి మార్చి 30వ తేదీ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ముందు వచ్చే మంగళవారం రోజున అనగా మార్చి 25వ తారీఖున తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అంటే ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని టీటీడీ వారు నిర్వహిస్తున్నారు. మార్చి 25వ తేదీ కోయిల్ ఆల్వార్ తిరుమంజనం కారణంగా అష్టదళ పాద పద్మారాధన సేవను టీటీడీ వారు రద్దు చేయడం జరిగింది. కావున భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే మార్చి 30వ తేదీ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానాన్ని టీటీడీ వారు నిర్వహిస్తారు. కావున సహస్ర దీపాలంకరణ సేవ తప్ప మిగిలిన సేవలు అంటే కళ్యాణోత్సవం,
బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం ఈ 3 రకాల ఆర్జిత సేవల్ని టీటీడీ వారు రద్దు చేశారండి. భక్తులు దీనిని కూడా గమనించుకోగలరు. అలాగే మార్చి 25వ తేదీ కోయిల్ ఆల్వార్ తిరుమంజనం, ఇంకా మార్చి 30వ తేదీ ఉగాది ఆస్థానం సందర్భంగా ఈ 2 తేదీల్లో స్వయంగా వచ్చే ప్రోటోకాల్ పరిధిలోని వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనాలు కల్పిస్తారండి. వీఐపీ రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలు అనేవి ఈ 2 తేదీల్లో టీటీడీ వారు క్యాన్సిల్ చేశారు. సో మార్చి 25, 30 తేదీల్లో వీఐపీ రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలను టీటీడీ వారు క్యాన్సిల్ చేశారు. కాబట్టి ఆ ముందు రోజుల్లో అంటే మార్చి 24వ తారీఖు ఇంకా మార్చి 29వ తారీఖు ఈ 2 తేదీల్లో కూడా బ్రేక్ దర్శనాలకు సంబంధించి వీఐపీ రికమెండేషన్ లెటర్స్ ని టీటీడీ వారు స్వీకరించడం జరగదు. భక్తులు దీనిని ముఖ్యంగా గమనించుకోగలరు. ఇదండి మార్చి 25వ తారీఖు ఇంకా 30వ తారీఖు వీఐపీ రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలు అలాగే ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్టు టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్. ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా మార్చి 17వ తేదీ సోమవారం రోజున 70,824 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 25,674 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,84,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని 25 కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 10 నుంచి 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్క భక్తులు తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈరోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈరోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 2 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఓం నమో వెంకటేశాయ.